చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ బాస్ అయితే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలోను అడుగుపెట్టారు. ఆయన అడుగు పెట్టిన తర్వాత నిజంగానే తెలంగాణ అసెంబ్లీకి అయితే ఒక కల వచ్చింది. అంటే ఒక అధికార పక్ష నేత, ప్రతిపక్ష నేత ఇద్దరూ కూడా అసెంబ్లీలో ఉంటే అది ప్రజలకి బాగుంటుంది. ఎందుకంటే ఇటు సమస్యలు, అటు పరిష్కారాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకే వెళ్ళకపోవడం వల్ల అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం కూటమి ప్రభుత్వమే మాట్లాడుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక సాక్షి పత్రికను పిలిపించి ఒక ప్రెస్ మీట్ పెట్టినట్లుగా యాక్టింగ్ చేస్తాడు. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఏదో విలేకరులను చూసి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. వాస్తవం ఏంటంటే అక్కడ సాక్షి పత్రిక చెందినటువంటి వారు, అలాగే ఆయన అనుచరులు కూర్చుంటారు. అక్కడ విలేకరుల స్థానంలో కూర్చొని ఈయన మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక పేపర్ ఇస్తారు. ఎప్పుడు ఏ ప్రశ్న అడగాలి అనేది వాళ్ళు అడుగుతారు. అడిగితే ఆయన ఏదో సమాధానం చెప్తాడు. అంతే. అసలు అది అడిగింది ఎవరో తెలియదు, ఏ పత్రికో తెలియదు. కేవలం ఇవన్నీ సాక్షిలో మాత్రమే వస్తాయి, లేదా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి, ఆయనకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉంటే ఇప్పుడేమొచ్చేసి కేసీఆర్ గారు కూడా ఆయనకి పూర్తి మెజారిటీ వచ్చిన, ప్రతిపక్ష హోదా ఉన్న ఆయన అయితే ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇదే రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఎప్పుడు చచ్చిపోతాడో ఆ గులాబీ బాసు, ఎప్పుడు చచ్చిపోతాడో ఆ గెద్ద ముక్కోడు అంటూ చాలాసార్లు అవహేళనగా మాట్లాడారు. అయితే వాళ్ళిద్దరికీ అది కామనే. బూతులు మాట్లాడుకోవడం, ఇలా పనికిరాని విషయాలు మాట్లాడుకోవడం కేసీఆర్ నేర్పించాడు రాజకీయాల్లో. ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడడం. అదే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎందుకు పుచ్చుకున్నాడు. తెలంగాణలో రేపు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా ఏ విధంగా తిట్టుకుంటారేమో తెలియదు, కానీ తిట్ల విషయంలో మాత్రం ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదు. ఆ విధంగా మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో ఇదొక ఆసక్తికరమైనటువంటి సంఘటన.